దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్‌డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలు, మరీ ముఖ్యంగా తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియా బిత్తరపోవడం గాదు, ఆ ఎదురుగా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు కూడా ఒక రకంగా బెత్తిరిమొహం వేశారు. అంటే ఆశ్చర్యపోయారు. బిత్తరపోయాడు ఆ జర్నలిస్టు కూడా. ఫస్టు సరే ఏం మాట్లాడారనేది ఒక విషయం ఒక వీడియో చూడండి. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. అర్థమైందా? రెండోసారేనండి. As on today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore jobs? 20 lakh crores. 20 lakh crores plus 22 lakh crores. ఇంక వాడు మళ్ళీ తిరిగి అడగలేకపోయాడు కానీ, అంటే ఈ వీడియోలో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, గత 18 నెలల కాలంలో మేము 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వామ్మో! ఎంత? 20 లక్షల కోట్లు. వామ్మో! ఆ 20 లక్షల కోట్ల పెట్టుబడి 23 లక్షల కోట్ల జాబులను క్రియేట్ చేయబోతుంది అన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆ వీడియోలో ఉన్నది 23 లక్షల కోట్ల జాబులు, 23 లక్షల కోట్ల జాబులు. వాడు ఆశ్చర్యపోయి 23 lakh crore జాబ్స్ అన్నాడు. మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారు సవరించుకుంటూ 20 లక్షల కోట్లు లేదంటే ఒక 22 లక్షల కోట్లు, 22 లక్షల కోట్ల జాబులు అన్నారు. దాన్ని మళ్ళీ సవరించుకుంటూ వాడు మళ్ళీ బిత్తరపోకుండా ఏదో అక్కడికి ఊకొట్టినట్టున్నారు. సరే, ఈ కాంటెక్స్ట్ కనుక చూస్తే 23 లక్షల కోట్ల జాబులు ఎక్కడండి, అదేదో పొరపాటున మాట్లాడారు కానీ, అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అసలు విషయం ఏంటి, చంద్రబాబు గారు చెప్పాలనుకున్నది, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం ఈ 18 నెలల్లో. దాని ద్వారా 22 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏంటి పాజిబులా? పోనీ ఇది కూడా చెప్పడం ఏదో ఏదో చంద్రబాబు గారు అంత తప్పు చెప్పారు, అది వేరే విషయం. మనం అర్థం చేసుకోవాల్సింది ఇది కదా. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి 22 లక్షల ఉద్యోగాలు, 22 లక్షల ఉద్యోగాల 18 నెలల్లో అంత పొటెన్షియల్ని జనరేట్ చేశారా? మరి కాస్త చెప్పుకోవడానికైనా కూడా ఇంత అతిశయోక్తులు మరి ఏం సాధిస్తారో, ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఇలాంటి మాటలు ఎవరికి ఇచ్చారు? అన్ని లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వచ్చినాయి? 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడే పెట్టిర్రి? ఇంక వీళ్ళు ఏమన్నా అంటే చెప్పేసుకుంటారు, ఆదాని గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా, అది ఎన్ని లక్ష కోట్లు అంటారు. ఆడు వచ్చి ఉద్యోగాలు ఎన్నో చెప్పారు. బేసిక్గా అది కాదు, మామూలు విషయమా? ఎందుకు ఇంతగానో వీళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చేమో, మరి ఇంతగానో జనాలను ఎర్రిపప్పలు చేసినట్లు కాదు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి 18 నెలల్లో, అవి 22 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్నాయా? ఏం చెప్తాం? పొరపాటున 23 లక్షల కోట్ల జాబులు అన్నారు, సవరించుకొని 22 లక్షల కోట్ల జాబులు అన్నారు. వాడు ఆ బిత్తరపోయింది ఎదురుగున్న ఆ జర్నలిస్ట్ మిత్రుడు, బిత్తరపోయింది ఎన్డీటీవీ ఆ జర్నలిస్ట్.